వేసవికాలం ప్రారంభంలోనే ఈ ఎండలు ఎలా దంచి కొడుతున్నాయంటే బయటకు వస్తే స్కిన్ మాడిపోయేంతలా ఎండలు కొడతా ఉన్నాయి. అంటే ఇప్పుడే స్టార్టింగ్లోనే ఇంత ఎండలు కొడితే అంటే ముందు ముందు ఇంకా 2-3 నెలలు ఇంకా ఉంది ముందు మనకు. ఆ ఎండలు ఎలా తట్టుకోవాలనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు. ప్రస్తుతం మనం హైదరాబాద్ నగరంలో ఉన్నాం. ఈ ఎండలు ఎలా ఉన్నాయంటే ఇక్కడ ఫుడ్ తినేవాళ్ళు కానీ, బయట ఉన్న జనాలు కానీ, ఆటో డ్రైవర్లు, ఏదైనా బైక్ మీద ర్యాపిడో కానీ, స్విగ్గీ ఆన్లైన్ చేసేవాళ్ళు ఈ ఎండలకు ఎలా తట్టుకుంటున్నారు అంటే రిపోర్ట్ ఆయన మేమే గొడుగు పెట్టుకొని చెప్పాల్సి వస్తుంది. అంటే ఎండలు కడుతూ ఉన్నాయి ఈ హైదరాబాద్లో. అయితే స్థానికులు ఏమంటున్నారంటే వాళ్ళు ఆటో తోలే వాళ్ళు కానీ ఆన్లైన్ డెలివరీ బైక్స్ మీద తిరిగే వాళ్ళు ఏమంటున్నారు వారి మాటలు ఒకసారి తెలుసుకుందాం. రైట్, ప్రస్తుతం రోజు ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆటో తోలే వాళ్ళు ఈ ఎండలోనే తిరగాల్సి వస్తూ ఉంటుంది. ఆ టాపు వేడికి ఇదంతా. సో వాటి మాటలు తెలుసుకుందాం ఈ ఎండకి ఎలా తోలుతున్నారు అన్నా. మీరు చెప్పండి, రోజు ఈ ఎండలోనే తిరుగుతూ ఉంటారు, ఇలా ఎలా ఉంటుంది మీకు? అంటే బాగా నీరసంగా ఉంటుందా? ఎండ బాగా ఎండ కొడుతుంది అన్న, కానీ మా కష్టం ఎవరు చెప్పుకున్నారని ఇక అట్లే పడుతూనే ఉంటాం తిప్పలు. కానీ ఎండ మాత్రం చాలా ఘోరంగా ఉంది. బస్సులు అయితే రేవంత్ రెడ్డి ఫ్రీ చేసేసిండు, దందా లేదు ఏం లేదు, అట్లే తిరుగుతూనే ఉంటాం. ఖచ్చితంకి ఎట్లా నడవాలి ఎట్లా లేదు, ఇల్లు గిరే కట్టుకున్నా రెంట్ కట్టుకున్నా మొత్తం ఎట్లానే ఎండ చాలా ఉన్నది. ఎండలో తిరుగుతూనే ఉంటాం మొత్తం. ఇంతకుముందు ఇప్పుడే ఇంట్లో ఉంటే ముందు ముందు ఇంకా ఉంది, ఇంకా ఏమైనా చేసుకోవచ్చా? ఆటోకి ప్రత్యామ్నాయాలు ఏం లేవు? మరి వడదెబ్బ తగిలే ఛాన్స్ ఉంటుంది కదా. అవి గుణ సంచులు ఉంటాయి కదా, వేసుకొని ఏమన్నా వాటర్ చేసుకునవచ్చు అన్న. ఇంకా ముందల నెల నుండి ఎండలు చాలా ఉన్నాయి. ఇప్పుడే ఎండలు లేదే ఇంత కొడుతున్నాయి, ముంగల నెల చాలా ఉండ అంటుండ్రు. ఇక అట్లే తిప్పలు పడాలన్న. ఇంట్లో ఇంట్లో ఏమంటారు అన్న? మీ ఫ్యామిలీ కానీ మీ ఇంట్లో పెద్దోళ్ళు ఎట్లా ఉంటారు ఈ ఎండలకి? మా ఇంట్లో అంటారు ఎండలో పోకు అంటారు. ఎండలో పోకుంటే కష్టం నడవదు కదన్న. మా భార్య అంటది ఎండలో పోకు అంటది. ఇంకా పిల్లలు రెంట్లు గింట్లు స్కూల్ గీలు మొత్తం ఉందని వచ్చినట్లు అన్న, కష్టం పడినట్టు. కానీ ఎండ మాత్రం ఎక్కువ ఉందన్న. ప్రస్తుతం అంతా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నాడు, అతనే ఏమంటాడు విందాం. బ్రదర్ మీరు చెప్పండి, ఎలా ప్రస్తుతం స్టార్టింగ్లో ఇంత ఎండలు ఉన్నాయి, ముందు ముందు ఎలా ఉండబోతున్నాను? ముందు ముందు ఇంకా డేంజర్ ఉండబోతుంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే లైక్ అందరూ వాళ్ళ హెల్త్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. లైక్ అంబ్రెలా యూజ్ చేయాలి. లైక్ ఎండ వల్ల చాలా ఇప్పుడు వడదెబ్బ తాగితే చాలా ప్రాబ్లం అవుతుంది. మెయిన్లీ మధ్యాహ్నం పూట అవసరం ఉంటే బయటికి రండి, లేకపోతే బయటికి రావద్దు. సార్ మీరు చెప్పండి, స్టార్టింగ్లోనే ఇప్పుడు ఇంత ఎండలు కొడతా ఉన్నాయి, ముందు ముందు ఇంకా గట్టిగా ఉండబోతున్నాయి, ఈ ఎండలు తిరుగుతూ ఉన్నారు, మీకు ఏమని చెప్తారు సార్ సీనియర్ సిటిజన్ కానీ? ఎండలు ఎండ కొడుతుంది అన్న, ఎట్లయినా ఎండలు ఎట్లయినా పెరుగుతాయి, టెంపరేచర్ పెరుగుతుంది. ఎండలో మధ్యాహ్నం గైడెన్స్ ఇవ్వాలంటే జనాలకి ఏమి ఇస్తారు? ఏమో జాగ్రత్తలు తీసుకోవాలి అంతే, ఇంకా పర్సనల్ కేర్ తీసుకోవాలి. సో ఎండలు మాత్రం దంచి కొడతా ఉన్నాయి బయట. సో మీ వ్యాపారం నడుస్తుంది? గిరాకులు అయితే లేవు సార్. గిరాకులు అయితే మామూలుగా ఎవరికి లేవు. ఏదో తెస్తున్నాం కానీ అమ్మలు అంటే అమ్ముతున్నాం అంతే. చికెన్ అదే పబ్లిసిటీ అవుతుంది కదా సార్, వైరస్ అది ఇది అని. దాని నుంచి ఎక్కువ ఎవరు తినడం లేదు. వచ్చిన వాళ్ళు ఏమంటారు ఈ ఎండలకు చూసి? వచ్చిన వాళ్ళు ఏమంటారు? వచ్చిన వాళ్ళు అయితే ఇంకా మ్యాక్సిమం చికెన్ గురించి అడుగుతలేరు, ఎగ్ బిర్యానీ ఇంకా వెజ్ అది ఇది అడుగుతున్నారు, ఇక వైట్ రైస్ అది అడుగుతున్నారు. అంటే ఇంతకుముందు అంటే కొంచెం చల్లగా ఉండే వాతావరణం, క్లైమేట్ కూల్గా ఉండే అప్పుడు పర్లేదు సార్. ఇప్పుడైతే ఎండల నుంచి చికెన్ పబ్లిసిటీ నుంచి కూడా చాలా తక్కువ ఉన్నాయి సార్ గిరాకులు. ఇప్పుడే మరి ఇట్లా ఉన్నాయి ఎండల, తర్వాత ఇంకా గట్టిగా ఉంటాయి అప్పుడు ఎట్లా చెప్పలేము సార్. ఇక అప్పుడు పొజిషన్ ఎట్లుంటుందో. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే గిరాకులు అయితే చాలా తక్కువ ఉన్నాయి సార్. ఇప్పుడు ఇంత ఎండ కొడుతుంది, తర్వాత ఇంకా గట్టి కొడుతుంది. ఈ ఎండలో ఎట్లా ఉంటుంది పరిస్థితి? అంటే మధ్యాహ్నం టైంలో ఇంత ఎండలో బయట రావాలంటే ఇబ్బందిగా ఉంది. లోపల ఏమైనా ఫుడ్ స్టాల్ లాంటి పెడితే బాగుంటుంది, కానీ పెట్టరే, బయట రావాలి తప్పదు. లోపల నుంచి ఇక్కడికి వచ్చే 5 minutes పట్టుద్ది. 5 minutesలోనే షర్ట్ పూర్తిగా తడిసిపోతుంది. మేమే ఎండ తట్టుకోలే గొడుగు పెట్టుకొని మెయింటైన్ చేస్తా ఉన్నాం, మీరు ఎండకి తింటా ఉన్నారు, ఎలా తినగలుగుతున్నారు అనేది? 5 minutes కాబట్టి తినాలి అన్న. మీరు చెప్పండి, సమ్మర్ దర్శనం ఉంది, గిరాకీ ఎట్లుంది అంటారు మీరు? గిరాకీ రోజు నార్మల్ 1000 రూపాయలు అలా అలా అవుతుంది, ఇంకా ఉండాలా. అంటే కస్టమర్లు వస్తూ ఉన్నారా ఈ ఎండలకి తాగడానికి, లేకపోతే తాగట్లేదు అంటారా? తాగట్లేదు, ఈ నెల పోతే కానీ కస్టమర్లు రారు. అంటే ఎట్లున్నాయి ప్రజెంట్ ఎండలు? గట్టిగా ఎండలు లేవంటారా? ఉన్నాయి, ఎండలు ఉన్నాయి కానీ సోడాలు తాగట్లా. లస్సీలు బస్సీలు అవి తాగుతున్నారు, ఫ్రూట్ జ్యూస్. ముందు ముందు మరి ఇంకా గట్టిగా ఎండలు కొట్టే ఛాన్స్ ఉంది, ఇంకా 2 నెలలు ఇంకా 3 నెలలు ఉంది, అప్పటికన్నా మీకు బిజినెస్ పెరుగుతుంటారా? పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఎలాంటి చోట చేస్తుంటారు అన్న? అంటే బాడీ కూల్ అవుద్దా, అంటే నార్మల్గా కూల్ డ్రింక్ లాగానే ఇది? నా బాడీ కూల్ అయ్యింది. ఈ సాల్ట్ జల్జీరా అది అరుగుదలకి జీర్ణ వ్యవస్థకి బాగుంటుంది. సుగంధి బాడీ హీట్ తగ్గిద్ది. సబ్జా ఈ ఎండలకి జనాలకు చల్లగా ఉండాలి అంటే ఇది తాగితే బెటర్? నిమ్మకాయ సోడా తాగాలా, బయట ఉన్న కూల్ డ్రింక్స్ తాగాలంటారు? కూల్ డ్రింక్ల కంటే నిమ్మకాయ అది న్యాచురల్ ఫుడ్, న్యాచురల్ పని. ఇక ఈ కూల్ డ్రింక్ వేస్ట్, అంత కెమికల్గా. ఎండలకి ఎట్లా తోలుతున్నారు మీరు ఈ ఆటోలు? అంటే ఇప్పుడే స్టార్టింగ్ ఇంత ఎండలు ఉన్నాయి, ముందు ముందు ఇంకా ఉంటున్నాయి, అంటే ఎలాంటి ప్రత్యామ్నాయాలు తీసుకుంటారు ఈ ఎండకి?
ఇక తప్పనిసరి కాబట్టి జీవితం ఇలా ఉంది కాబట్టి ఎండ అనేది వాన అనేది చూడలేము. ఒకవేళ బాగా ప్రెషర్ పడ్డదనుకో తప్పదు, ఇంకా సైలెంట్గా పక్కగా పెట్టుకొని పడుకోవడం అవుతుంది. ఇంతగానో ఎండ కొడుతుందంటే బాగా ఒక కనీసం 38 degrees ఇప్పుడే చూపిస్తుంది. ఇందాక చూసా లింగంపల్లిలో చూపిస్తుంది 35 నుంచి 38 చూపిస్తుంది. తప్పదు కదా, మరి బ్రతుకు దేరు కోసం ఎట్లా గట్ట బ్రతకాలి కదా. ఏంటంటే ఇప్పుడు కస్టమర్లు ఏమంటారు ఆటో ఎక్కిన వాళ్ళు కానీ బుకింగ్స్ అట్లా పెరుగుతున్నాయా నార్మల్గా ఉంది ఈ ఎండలకి? దారుణంగా ఇచ్చేస్తున్నారు అన్న, బుకింగ్స్ అసలు రావట్లేదు. చాలా దారుణంగా ఇచ్చేస్తున్నారు, అసలు ఫోన్ తగ్గిపోతున్నాయి. మాకు కూడా చాలా చిరాకేస్తుంది. ఇక ఎట్లా లైఫ్ అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది, కానీ వాస్తవానికి ఏంటంటే తప్పదు కాన్న, సజ్జి తగ్గిస్తున్నాడు పోను. మరి అది దేవుడి దయ అనుకోవటమే. సో ఇప్పుడు బాగా ఎండలు పెరిగితే మీ ఆటో కొంచెం కూల్గా ఉండడం కోసం ఎలాంటి ఏర్పాట్లు చేసుకుంటారు మీరు? చెట్టు కింద పెట్టుకోవటమే, వేరేదేం లేదు. పైన టాప్ కాలుతూ ఉంటుంది కానీ ఆ హీట్ మీకు వస్తూ ఉంటుంది, వడదెబ్బ తగిలే ఛాన్స్ ఉంటాయి. ఏమి జాగ్రత్తలు ఏమి తీసుకోరా మీరు? అలాంటిది ఏం తీసుకోమన్నా, రన్నింగ్లో బాగానే ఉంటుంది, బట్ ఇట్లా పెట్టుకున్నప్పుడే ఇబ్బంది అవుతుంది. ఎటైనా ఏం చేస్తుంటారన్నా మీరు? ఇక్కడ హోటల్ ఉందన్న, హోటల్లో ఫుడ్ పెడుతున్నాం మీల్స్. ఎండ బాగా కొడుతుంది. ఈ ఎండలకి ఎట్లా చేస్తున్నారు ఈ వంటలు కానీ ఇదంతా? కస్టమర్లు వచ్చిన వాళ్ళు ఏమంటా ఉన్నారు? ఎండలు బాగా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎండాకాలం రాకముందే ఎండలు బాగా పెరిగిపోతున్నాయని అంటున్నారు. ఎండ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది అందరికి. ఎలాంటి ఏర్పాట్లు చేశారు మీ దగ్గరకు వచ్చే కస్టమర్లకి? ఇలా నీడ కోసం ఏం చేస్తారు? కస్టమర్ల కోసం టెంట్ కానీ మామూలుగా పట్టా కట్టుకోవడం కానీ, కస్టమర్లకి ఇంకా ఎక్స్ట్రా నీడ సదుపాయం చేస్తున్నాం. ఇంతకుముందు ఉన్న గిరాకీ ఇప్పుడు కూడా ఉందా లేకపోతే తగ్గుతా ఉంది ఏమన్నా? ఇప్పుడు కొంచెం తగ్గుతూ ఉండింది. ఎండలకు కూర్చోవడానికి ప్లేస్ లేదని చాలా మంది జనాలు నీడ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తున్నారు జనాలు ఎక్కువ మంది. మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేస్తారు? అంటే ఏర్పాట్లు ఏం చేసుకో మీరు కూడా టెంట్ లాంటి రావాలంటే ఇంకొకటి ఎక్స్ట్రా టెంట్ కొనాల్సి వస్తుందండి. నీడకు ఇంకో టేబుల్ ఎక్స్ట్రా వేసి టెంట్ వేయాల్సి వస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఒక స్విగ్గీ ఏదైతే జొమాటో డెలివరీ బాయ్స్ ఉంటారో వాళ్ళు ఉన్నారు. అంటే ఇంత ఎండలో ఎలా పని చేస్తున్నారని మాట్లాడదాం. భయ్యా బోలో ఇतना गर्म में कैसा काम कर रहे हैं? सर काम इसलिए कर रहा है कि कोई भी काम तो करना पड़ेगा ना फैमिली के लिए, तो कोई भी कम प्रॉब्लम है ये काम नहीं है, हर कोई जो भी काम करते थे वो काम करने के लिए प्रॉब्लम आता ही है। सब मनी के लिए, अगर मनी नहीं रहता फिर काम करने से क्या फ़ायदा। सॉफ्टवेयर में करते वो भी टेंशन में सिस्टम में काम कर रहे हैं, हम भी धूप में काम कर रहे हैं। सब में थोड़ा किसी को माइंड में प्रेशर में, किसी को हार्डवर्क में प्रेशर में, किसी में तो प्रेशर ही दे के पैसा आ रहा है, वही बात है। गरम लग रहा है? मेरा कहने का मतलब कि मैं कोई काम को छोटा बड़ा नहीं करता, सब काम सेम है, चाहे वो सिस्टम का सॉफ्टवेयर का काम है चाहे ये मैनुअल रोड के काम है, कोई भी हार्डवर्क काम ही है। ये गरम क्या इतना गरम में कैसा काम करे वो? काम करना है वो फैमिली प्रेशर से कर रहा है ना। किसी अब को कैसे पसंद- अब पहले कैसे है अभी 2 दिन के पहले थोड़ा जाए तो update हुआ है, अभी थोड़ा ज़्यादा समर से ज़्यादा टेम्परेचर चल रहा है, यही बात है, और कुछ नहीं प्रॉब्लम। कोई लेते कोई प्रिकॉशन लेते आप इतने सर। गर्म में? कुछ भी कर कोई चक्कर आए कि नीचे गिर जाए तो वाटर बॉटल लेके रखते हैं हम लोग, वाटर बॉटल, और साइड टाइम में फर्स्ट फूड करके ड्यूटी की स्टार्टिंग 12 o'clock करते हैं फर्स्ट फूड, उसके बाद ड्यूटी स्टार्ट, तो 3 hours करने के बाद ब्रेक लेते हैं, फिर शाम को 6 o'clock to 12 o'clock। कोई आपका कंपनी कोई हाइड्रेशन ड्रिंक्स देते हैं? नो सर, जस्ट मेरा रिस्पॉन्स नहीं, मेरा खुद देखना पड़ता है, कोई रिस्पॉन्स जब तक सेफ है तब तक काम सेफ है। आप भी थोड़ा आराम से काम कर लो, कोई चक्कर आए तो इसमें गर्म में नीचे गिर जाता कंफर्टेबल होके ही काम करता है, ऐसा नहीं है कि कस्टमर फ़ोन करे तो इतना फास्ट जाता है, ऐसा नहीं। फर्स्ट लाइव उसके बाद जॉब, कि कुछ भी हो जाने के बाद कुछ भी कोई ये नहीं करता है। ఎండలు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. అంటే మీడియాలో మేమేమో ఏదైతే గొడుగు పట్టుకొని తిరుగుతానో మీరు మాత్రం ఎండలకి బైక్ డ్రైవింగ్ చేస్తూ అంటే ఓలా ర్యాపిడో తోలుతా ఉన్నారు. ఎండలకి ఎలా తట్టుకుంటున్నారు? తట్టుకుంటుంటే ఏం చేయగలుగుతాం అన్న, మాకు ప్రాబ్లం గట్లు ఉంటాయి, మరి పరిస్థితి గట్లు ఉన్నాయి. ఒక కార్ డ్రైవింగ్ చేస్తాను నేను, 30 సంవత్సరాల సీనియర్ నాది. డ్రైవింగ్ దొరకలేవు. ఇప్పుడు ఎవరు వస్తారు, బీఆర్ ఎవరు వస్తారు, జీతాలు ఇస్తలేరు చక్కగా, మానేసి ఇప్పుడు రాపిడో కొట్టుకుంటున్నాం సార్. మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎండకు తిరుగుతూ ఉంటారు పొద్దున్నే సాయంత్రం వరకు. వాటర్ తీసుకుంటాం, మజ్జిగ తీసుకుంటాం, అప్పుడప్పుడు మనం కూల్ డ్రింక్స్ తీసుకుంటాం. మేము కూడా ఏంటంటే ఈ ఎండల టైంలో మీరు కొద్దిగా గ్యాప్ తీసుకుంటే బెటర్ అండి. ఎండలకు తిరిగి అంటే వడదెబ్బ తగిలి పడిపోవడం లాంటి జరుగుతూ ఉంటాయి. పొద్దున్న కొడితే 500, ఇగో పొద్దున్న నుంచి కొడితే 486 రూపాయలు వచ్చినాయి చూడండి సార్. ఏం చేయమంటారు సార్? ఇవి కూడా రైళ్ళు కూడా పడతలేవు సార్. పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఎట్లా మెయింటైన్ చేయాలి సార్? రూమ్ కిరాయి కట్టుకోవాలంటే ప్రాబ్లం అవుతుంది ఇక్కడ హైదరాబాద్లో. పెద్దగా మీరు చెప్పండి, ఇప్పుడే ఎండలు ఇట్లా ఉన్నాయంటే ముందు ముందు ఇంకా చాలా ఉంటాయి. ఎలా ఉన్నాయంటారు ఈ ఎండలు ఇప్పుడు? సంవత్సరం ఎండలు విపరీతంగా ఉండేలా ఉన్నాయండి, చాలా విపరీతంగా ఉన్నాయండి ప్రస్తుతం అయితే మట్టుకే. 34 degrees ప్రస్తుతం కనిపిస్తుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు ఎండ తిరిగేటప్పుడు? కళ్ళు తిరిగి పడిపోతాం, వడదెబ్బ తగలకుండా. అటువంటిది ఏమీ లేదండి ప్రస్తుతానికి అయితే. కొంతమందికి అయితే లో బీపీ కానీ లేకపోతే షుగర్ ఉన్న పేషెంట్స్, నెక్స్ట్ బీపీ పేషెంట్స్కి కూడా ఈ ఎండ ప్రభావం చాలా విపరీతంగా ఉంటుందండి. ముందు ముందు ఇంకెలా ఉండబోతుంటారు ఈ సిచ్యువేషన్లో? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ఎక్కువ కూలింగ్ వాటర్ తాగుతూ ఉండాలి సార్. నెక్స్ట్ ఫ్రూట్స్ ఏమన్నా వాటికి
ఇది వాటర్ మిలన్ ఎక్కువ మీరు తీసుకుంటాం. ఇంట్లో ఎట్లా అంటే సమ్మర్ స్టార్ట్ అయింది కదా, వేడిగా అనిపిస్తుందా లేకపోతే నార్మల్గానే ఉందా ప్రస్తుతానికి? ఇంకా ఇంట్లో అయితే ప్రస్తుతం నార్మల్గానే ఉంటుంది, కానీ బయటకు వస్తే మాత్రం చాలా విపరీతంగా ఎండ విపరీతంగా కాస్తుందండి. ఏ ఊరండి మీ సొంత ఊరు ఏది? మాది విశాఖపట్నం అండి. అక్కడ ఎలా ఉన్నాయి ఎండలు, ఇక్కడ ఎలా అనిపిస్తున్నాయి? అక్కడైతే కొద్దిగా ఇక్కడికంటే కొద్దిగా తక్కువేనండి విశాఖపట్నంలోనూ. అది మేము ఉన్నది ఏంటంటే అక్కడే ఇంకా ఎక్కువ ఎండలు కొడతాయి అంట కదా ఇక్కడికంటే. అంటే ఏరియాని బట్టి ఉంటుందండి. మేము ఉండేది వేపకుంట, సింహాచలం, వేపకుంట, గోపాలపట్నం నియర్లోనండి. అక్కడైతే ఎండలు కొద్దిగా తక్కువ, ఇక్కడికంటే తక్కువేనండి. ఇక్కడ మాత్రం ఈవినింగ్ టైంలో చలి ఎక్కువే, డే టైంలో ఎండలు కూడా ఎక్కువేనండి హైదరాబాద్లో. థ్యాంక్ యూ. ఈ స్టార్టింగ్లోనే ఇంత ఎండలు కొడుతుంటే ముందు ముందు ఇంకా దారుణంగా ఈ ఎండలు కొట్టే అవకాశం ఉంది. సో స్థానికులు మీరు కూడా మధ్యాహ్నం పూట బయటికి వెళ్ళేటప్పుడు ఇలాంటి గొడుగు క్యారీ చేయడం కానీ, వాటర్ బాటిల్ కంపల్సరీగా క్యారీ చేయడం చాలా కంపల్సరీ అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ఎండలకి ఎప్పుడు డిహైడ్రేట్ అయిపోతుందో బాడీ, ఎప్పుడు పడిపోతుందో తెలియదు. సో మీరు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి ఎండలకి వెళ్ళేటప్పుడు. ఇది ప్రస్తుతం ఈ ఎండల సిచ్యువేషన్ సంబంధించిన న్యూస్ ఏదైతే ఉందో. కెమెరామెన్ కోటితో పవన్ వాయుదేవ్, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.